అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ ఒక ప్రభుత్వ వ్యవస్థలో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకి మనం ఆ రోజు నవరత్నాలనండి మహారత్నాలనండి ఆ కంపెనీల వల్ల అపారమైన అవకాశాలు వచ్చినాయి. అందులో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే ఎయిర్ ఇండియా పోయింది. ఇట్లా చూసుకుంటూ పోతే మీకు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇంకోటి కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్కడైతే ఈరోజు ఇవాళ రిజర్వేషన్ నుండి అక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అవకాశాలు వచ్చినాయో, ఇతరులకు కూడా ప్రాతినిధ్యం లభించే అవకాశం అవన్నీ మొత్తం మంచి ఇష్యూ తీసుకొచ్చిన అసలు రిజర్వేషన్ల మీద మీ వైఖరి ఏంటి? నేను అమెరికాలో చదువుకున్నానండి, కొంతకాలం చదువుకున్నాను. అక్కడ దాదాపు ఒక 6.5-7 ఏళ్ళు ఉన్నాను. భారతదేశంలో కూడా చదువుకున్నాను. భారతదేశంలో కూడా జీవితం అంతా 6.5-7 ఏళ్ళు తప్ప మిగతా జీవితం అంతా 40 ఏళ్ళు భారతదేశంలో ఉన్నా. మొదటి నుంచి రిజర్వేషన్ల విషయంలో కులాల వారీగా, ఎందుకంటే నేను నా కళ్ళతో స్వయంగా చూసింది మండల్ కమిషన్ అప్పుడు ఆనాడు జరిగిన పోరాటాలు, ఆనాడు జరిగిన కొన్ని ఆత్మ బలిదానాలు ఇవన్నీ కూడా చూసినవాడిని. ప్రో మండల్ ఉన్నారా, యాంటీ మండల్ ఉన్నారా? అదే చెప్తాను. ఇంకా నాకు అప్పుడు అవగాహన కూడా నేను అప్పుడు ఇంకా హై స్కూల్లోనో లేకపోతే ఇంటర్మీడియట్లోనో ఉన్న నాకు అవగాహన కూడా లేదు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కాలేజ్కి మాత్రం హాలిడేస్ వచ్చినాయి, అది మాత్రం గుర్తుంది. పాయింట్ ఏంటంటే నాకు మొదల రిజర్వేషన్ అనేసరికి ఎవరైతే రిజర్వేషన్ లేకుండా జనరల్ కేటగిరీలో ఉండే కులాల్లో పుట్టిన పిల్లలు కానీ కుటుంబాలు కానీ వాళ్ళ ఇళ్ళలోనేమో తీవ్రమైన డిబేట్ ఉంటుంది, యాంటీ రిజర్వేషన్ డిబేట్ ఉంటుంది. వీళ్ళకి అవకాశాలు రావట్లేదు పిల్లలకి అనేది. అదేవిధంగా రిజర్వేషన్ వల్ల వచ్చే లాభాలు పొందే ఒకవేళ సమాజంలో ఉన్న కొన్ని కులాలు కానీ కొన్ని కుటుంబాలు కానీ ఉంటే వాళ్ళ ఇళ్ళలో మాత్రం ప్రో రిజర్వేషన్ డిబేట్ జరుగుతూ ఉంటుంది లోపల. ఈ స్పర్ధ, ఈ ఘర్షణ జరిగినప్పుడు చాలామందికి అర్థం కాదు ఏం జరుగుతుంది అని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఒకసారి పుట్టిన తర్వాత ఎదగడానికి, ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిందే ఎగ్జాంపుల్, ఎదగడానికి ఎదిగే క్రమంలో విద్యలో కానీ ఉపాధిలో కానీ మనం గతంలో జరిగిన తప్పులను కనుక వాటిని సవరించి అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఒకటి క్రియేట్ చేయకపోతే ముమ్మాటికి దారుణమైన ఘాతకం చేసిన వాళ్ళం అవుతాం. ఇది నేను అమెరికాలో గ్రహించిన, అందుకే అమెరికా అని చెప్పింది అందుకే. నేను అక్కడ కూడా అఫర్మేటివ్ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అఫర్మేటివ్ యాక్షన్ ఏందని చెప్పి నేను కూడా స్టడీ చేసిన. అసలు మరి అమెరికా ఇంత అగ్రరాజ్యం కదా, ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం కదా, మరి వీళ్ళు ఎట్లా సమాజంలో ఉండే అసమానతలను, అక్కడ దెబ్బతిన్న సమతుల్యతను ఎట్లా బ్యాలెన్స్ స్ట్రైక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చాలా బలంగా అధ్యయనం చేసినాను. అవుట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్, నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. చదివితే నాకు అందులో ఆశ్చర్యం కల్పించిన ఒక ఇదేమంటే, అఫర్మేటివ్ యాక్షన్లో భాగంగా అక్కడ ఉండే ఆఫ్రికన్ అమెరికన్స్ కానీ ఇతర మైనారిటీస్ కానీ, ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఇండియన్స్, ఎగ్జాక్ట్లీ ఏషియన్స్ కానీ చాలా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. 5 కేటగిరీస్కి 5 ఈక్వల్. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ 10 మెంబర్స్ ఉండే ఎంప్లాయ్మెంట్ ఉండే చోట కూడా అఫర్మేటివ్ యాక్షన్ ఇంప్లిమెంట్. అబ్సల్యూట్లీ. సో నేనేమంటున్నా అంటే, ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం, అగ్రరాజ్యం, ఇవాళ ప్రపంచానికే ఇవాళ అదేమంటారు దాన్ని, అమెరికన్ డ్రీమ్ అంటారు. అక్కడ పోయి అక్కడ చదువుకోవాలి, అట్లా ఉండాలి. దాని నుంచి స్ఫూర్తితోటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో దాన్ని ముందుకు తీసుకున్నారు. నా పాయింట్ అల్లా అదే. దట్ ఈస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. 400 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న ఒక దేశం అమెరికా, ప్రజాస్వామ్య దేశం. వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. ఖచ్చితంగా భారతదేశంలో సమానత్వం అంటూ వచ్చేంత వరకు ఈ సమాజంలో, నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్, తప్పకుండా రిజర్వేషన్ ఉండాల్సింది, అందులో రెండో చర్చ లేదు. అల్టిమేట్గా ఈ దేశం అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈక్వాలిటీ అనేది రావాలంటే, లిబర్టీ కంటే ఈక్వాలిటీ ముఖ్యమైన మాట వారేదో చెప్పినారో అది రావాలి అంటే, ద ఓన్లీ వే టు డూ దాట్ ఈస్ బై ఫైటింగ్ కాస్ట్ విత్ క్యాపిటల్. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టైంలో ఇదే అంబేద్కర్ గారి ఆదర్శాలని, అఫ్కోర్స్ అంబేద్కర్ గారి 125 అడుగుల అద్భుతమైన విగ్రహం పెట్టినారు, దానికి సంబంధించిన సెక్రటేరియట్ కూడా. పరిపాలనా వ్యవస్థలో కానీ లేదా ఎంపవర్మెంట్ దీనిలో కానీ దళిత్ ఎంపవర్మెంట్ కోసము 2 అంశాలు అంబేద్కర్ కూడా చెప్పినాడు. ఒకటి పొలిటికల్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలి. నేను గమనించిన దానిలో కూడా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ అని అనుకున్న దానిలో, జనరల్ అంటే ఎవరైనా చేయవచ్చు, ఎప్పుడు అటువంటి ప్రయోగం చేసి ఒక దళిత్ లీడర్ని ఎంకరేజ్ చేసినట్టుగా చేసినాము. మీరు గుర్తుంచుకోండి, అంటే ఇది ప్రభుత్వంలో రాకముందే వరంగల్ పార్లమెంట్ సీట్లో ఆనాడు జనరల్ సీట్లోనే రవీంద్ర నాయక్ గారు గెలిచినారు. ఆ రోజు ఒక ట్రైబల్ నాయకుడు ఆయన్ని గెలిపించుకున్నాము. తర్వాత కూడా 2-3 సార్లు ప్రయోగాలు చేశారు, కానీ అవి సఫలం కాలేదు. సెక్యులరిజం అనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూ మీద మీ స్టాండ్ ఏంటిది? ఎందుకంటే ఇవాళ దేశంలో చాలామంది దాన్ని ఒక బూచీలాగా లేదా దాన్ని ఒక వాల్యూ లాగా 2 రకాలుగా వాడుతున్నారు. అంటే టీఆర్ఎస్గా, బీఆర్ఎస్గా లేదా కేటీఆర్. మీరు ఎట్లా చూస్తారు ఇండియన్ సొసైటీలో ద ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజంకు ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూని
మీరు పబ్లిక్ లైఫ్లోకి ఎట్లా చేస్తున్నారు? సార్ ఒక మాట, గొప్ప మాట అంబేద్కర్ గారు చెప్పిన మాట, స్టేట్ అండ్ రిలీజన్ షుడ్ నెవర్ బి మింగిల్డ్, షుడ్ నెవర్ బి మిక్స్డ్. అంటే రాష్ట్రాధినేత కులం ఏదైనా మతం ఏదైనా వారు తమ ప్రభుత్వ నిర్వహణలో రాజ్య నిర్వహణలో మాత్రం ఖచ్చితత్వాన్ని పాటించాలి. మతంతో రిలీజన్తో కులంతో నిమిత్తం లేకుండానే పరిపాలన జరగాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమంటే మెజారిటేరియనిజం అనేది ఇవాళ దేశంలో ఒక ఉప్పెనలాగా ముందుకొస్తున్నమాట. ఒక మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూస్తే రైట్ వింగ్ పాలిటిక్స్ ఆర్ టేకింగ్ సెంటర్ స్టేజ్, విచ్ ఇస్ డెఫినెట్లీ అ డేంజరస్ ట్రెండ్. అంటే వ్యక్తిగతంగా నేను కోరుకునేది ఏమంటే నీ కులం ఏదైనా కావచ్చు, నీ మతం ఏదైనా కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన స్వతహాగా ధార్మికుడు, ఆయనకు హిందూ ధర్మాన్ని ఆచరించే విషయంలో ఎలాంటి శశభిషలు లేకుండా యాగాలు చేస్తారు. గుడి గడితే కూడా ఎలాంటి గోప్యం లేకుండా ఆయన బ్రహ్మాండంగా బాహాటంగానే ప్రభుత్వ బడ్జెట్ నుంచే నిధులు ఇచ్చి నేరుగా చేస్తారు. అదే నిజాం చనిపోతే కూడా కేసీఆర్ గారు మళ్ళీ నిజాం సమాధి దగ్గర పోయి ఈయన కూడా కొన్ని మంచి పనులు చేసిండని చెప్తాడు. కేసీఆర్ గారు మళ్ళీ రంజాను లేదా క్రిస్మస్ లేదా బతుకమ్మ మూడింటిని కూడా సమానంగా చూసిండు. పాయింట్ ఏంటంటే సార్, నిజమైన ధార్మికుడు కానీ నిజమైన సెక్యులర్వాది కాన్స్టిట్యూషన్ మీరు చూస్తేనేమో అసలు ఇంత ఉదాత్తమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఇంకొకటి లేదు. అందులో ప్రేంబుల్లో చెప్పినటువంటి అన్నింటినీ కనుక చూసుకుంటే అసలు భారతదేశం అద్భుతంగా ఉంది. దానికి భిన్నంగా ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీలు దాన్ని కట్టడి చేయడంలో విఫలమవడం అనేటువంటిది ఈ రాజకీయ వ్యవస్థ వైఫల్యం కాదా? 3 రకాల ఇబ్బందులు అండి ఇందులో. ఒకటి, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఇవాళ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలుగా నిష్పక్షపాతంగా ఈ దేశంలో లేవు. మీరు చూడండి, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సంస్థలు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవులు కానీ ఇవేవి కూడా ఈరోజు వివక్షకు రాజకీయాలకు అతీతంగా పనిచేయడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మెజారిటేరియనిజం అనేది ఒకసారి ఒక ఉప్పెనలాగా ఒక ఉన్మాదంలాగా వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఆ ఉప్పెనలో కొట్టుకొని పోయే ప్రమాదం కూడా వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు 3 అంకెలు చేరుకుంటుందా లేదా అనే ఒక పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం 10 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇంత వైఫల్యం చెందిన తర్వాత కూడా కాంగ్రెస్ 3 అంకెలు దాటి చేరుకుంటుందా ప్రధాన ప్రతిపక్షం అనే వాదనే వస్తోందంటే దానికి కారణం కూడా ఈ మెజారిటేరియనిజం. 2వ ప్రమాదం. 3వది అన్నింటికి మించిన ప్రమాదం, ఏ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అయితే ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రవచించినారో ఇవాళ వాటి స్పిరిట్లో అది అమలు కావడం లేదు. ఇది వాస్తవం. ఇవాళ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని చూడండి, నేను మా వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడట్లేదు. చూడండి, ఈ దేశంలో ఉండే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు, వాళ్ళని జైల్లో పెట్టండి. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మనతో చేరితే వెంటనే వాళ్ళన్నిటి కేసులు కానీ ఇంకోటి కానీ పోతాయి. ఇవన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ఒక భయోత్పాతమైన వాతావరణం రాజకీయంగా, వీళ్ళకి ఎదురుపోతే మనుగడ ఉండదు, అస్తిత్వం ఉండదు అనే ఒక పరిస్థితి రావడం వల్ల గొంతులు చాలా మూగబోయినాయి. అదర్వైజ్ అసాధారణంగా పోరాటాలు చేసే పోరాట పట్టమే ఉన్న వాళ్ళు కూడా చాలామంది గొంతులు మూగపోయిన పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. అసలు రేస్ అంటూ ఉంటే అంటారు కదా, ఒక ఎలక్షన్ రేస్ అంటూ ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పారు కాన్స్టిట్యూషన్లో. అంటే నేను ఒక ప్రశ్న ప్రేక్షకుల కోసం అడగాల. ఈ గొంతులు నొక్కడం అనేది అధికారంలో ఎవరుంటే వాళ్ళు చేస్తారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గొంతులు నొక్కినారు కదా. ఏ గొంతులు నొక్కాం ఒకటి చెప్పండి నాకు. మేము గొంతులు నొక్కే ఉంటే, మేము కనుక అట్లాంటి వ్యవహారమే చేసే ఉంటే ఈరోజు తెలంగాణలో మేము ఓడిపోయే పరిస్థితి రాదు కదా. ఇప్పుడు ఎట్లయితే మోడీ గారు ఏకపక్షంగా రేసులో ఒకరే పరిగెడుతున్నట్టుగా ఒక వాతావరణం ఏదైతే కల్పిస్తున్నారో ఆ వాతావరణం తెలంగాణలో లేదు కదా. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లోనే కనుక చూసినట్టయితే రేపటి భారతదేశం ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఒకటే అనుకుంటున్నా సార్, అల్టిమేట్గా మాత్రం కొన్ని సందర్భాల్లో వ్యక్తులు అపరిమితమైన అధికారం, అపరిమితమైన శక్తి సంతరించుకున్నప్పుడు డెఫినెట్గా ఈ దేశంలో ఒక తిరుగుబాటు తత్వం అయితే ఉన్నది, తప్పకుండా వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు సందర్భానికి అనుగుణంగా రియాక్ట్ అయ్యే తత్వం భారతదేశంలో ఉంది, తెలంగాణలో ఉంది, ఈ దేశ ప్రతి పౌరుడిలో కూడా ఉంది. అంటే బియాండ్ అ పాయింట్ ఏది చేసినా అతి అనర్థదాయకం అంటారు కదా, డెఫినెట్గా తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఈసారి ఎలక్షన్ గెలిస్తే 1000 ఏళ్లకు సరిపడా మార్పు తెస్తానంటున్నాడు ఆయన. మరి 1000 ఏళ్ల మార్పు అంటే ఏందో నాకే తెలియదు, ఎందుకంటే అందరం బతికేది 70-80 ఏళ్ళు. 1000 ఏళ్ళ కంటే వాళ్ళు ఒకవేళ నిజంగానే కనుక ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడవుతాయో ఇంకెవరికి తెలియదు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒక హోప్ఫుల్ లీడర్షిప్, యూత్ లీడర్షిప్ ఉంది. అంటే నాకు వ్యక్తిగతంగా నేను చూస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు, అఖిలేష్ లాంటి వాళ్ళు, లేదా సచిన్ పైలట్ లాంటి వాళ్ళు, లేకపోతే అంటే కొంచెం మాట్లాడేటప్పుడు కానీ లేదా వాళ్ళ ఆలోచనలో కానీ కొంత మోడర్న్ ఇది ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళు, అంటే ఏదైనా ఒక యూత్ కన్సార్షియం లాగా యూత్ లీడర్షిప్ అంతా ఒకటి వచ్చి ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన చూపిన మార్గం,
దీన్ని కాపాడుకోవడం కోసము మీలాంటి వాళ్ళు ఒక ఎఫర్ట్ పెట్టొచ్చు కదా. మీరు మిగతా వాళ్ళు పెడుతున్నారు, ఒక్క పొలిటికల్ ఇనిషియేటివ్ రావట్లే. ఎందుకని అటువంటిది ఒకటి ప్రయత్నం చేయకూడదు? ఒక్కటి వాస్తవం చక్రపాణి గారు, రాజకీయాలు అశాశ్వతం, పార్టీలు అశాశ్వతం, పొజిషన్లు కూడా అశాశ్వతం, దట్స్ రైట్. నేను జీవితమే అశాశ్వతం, కానీ దేశం మాత్రం శాశ్వతం. ఈ దేశం ఉంటుంది, మేమందరం పోయిన తర్వాత కూడా ఉంటుంది, మనందరం పోయిన తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఈ దేశం ఇంత గొప్ప దేశం, ఇంత అద్భుతమైన ఫ్యూచర్ ఉన్న దేశం, ఇంత అద్భుతమైన సామర్థ్యం ఉన్న దేశం, ఇది ఒకవేళ అపసవ్య బాటలో పోతే మాత్రం అందరం కూడా తర్వాత బాధపడాల్సిన పరిస్థితి పోతుంది ఆల్రెడీ. కాబట్టే తప్పకుండా మీరు అన్నట్టు అందరం కూడా కలిసికట్టుగా కదలాలి. ఈ దేశాన్ని రక్షించుకోవడానికి, లేదా ఈ దేశాన్ని రక్షించుకోవడం అనేది కేవలం అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ విలువల్ని కాపాడుకుంటేనే దేశాన్ని కాపాడుకోవడం అవుతుంది. మీరు ఇమీడియట్గా ఒక 3 అంశాలు ఈ దేశాన్ని కాపాడడానికి అంబేద్కర్ దృక్పథంలో ఏమి ఇమీడియట్గా చేయాల్సినటువంటి అంశాలు అనేటివి అని చెప్పగలుగుతారా? నాకు తెలిసింది నెంబర్ 1 జరగాల్సింది తెలంగాణలో జరిగినట్టుగానే ప్రొలిఫరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ. సమానత్వం రావాలి అంటే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమానత్వం వస్తుంది అనేది నిర్వివాదం. అది జ్యోతిబా పూలే చెప్పినా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినా, ఆ రకమైన సంస్కృతి దేశం అంతా రావాలి, యువశక్తిని ట్యాప్ చేయాలి. నెంబర్ 1. రెండవది, నేనైతే బలంగా విశ్వసించేది, ద ఓన్లీ వే టు ఫైట్ కాస్ట్ ఇస్ క్యాపిటల్. ఈ వ్యవస్థలో సమానత్వం రావాలి, కాస్ట్ ని క్యాపిటల్ తోనే డెఫినెట్ గా రెక్టిఫై చేయొచ్చు అనేది నా బలమైన అభిప్రాయం. మూడవది, అన్నింటికంటే ముఖ్యమైనది నన్ను అడిగితే, ఈ దేశం మరొక 1000 ఏళ్ల పాటు, 100 ఏళ్ల పాటు, 1000 ఏళ్ల పాటు ఒక పరిపక్వత చెందిన మెచ్యూర్ డెమోక్రసీగా విలసిల్లాలి అంటే ఒకటి మాత్రం జరిగి తీరాల్సిన అవసరం ఉంది. ఇట్ షుడ్ బికమ్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, హ్యావింగ్ వాయిస్, గివింగ్ వాయిస్ టు ఎవ్రీబడి. సో ఈ 3 చేయగలితే, విద్య, fighting caste with capital, and making it a truly representative democracy where every section is represented in parliament and state assembly. అప్పుడు అందరి వాయిస్ వినబడుతుంది, అందరి వేదన వినబడుతుంది, ప్రభుత్వాలకు రెక్టిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లెట్ us hope మీలాంటి యువ నాయకత్వం, మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ ఎలక్షన్ల సీజన్స్ తోటి సంబంధం లేకుండా ఒక డిఫరెంట్, అంటే సొసైటీ, దేశం ఏమైపోయిందంటే చాలా ఫ్రాగ్మెంటల్గా ఎక్కడో అక్కడ మాట్లాడుకునేటువంటిది అయింది. దీనికి ఒక నేషనల్ ఫోరం తయారు కావాల్సిన అవసరం ఉంది. అది పొలిటికల్ లీడర్షిప్లో తయారు కావాల్సిన అవసరం ఉంది. ఎక్కడో అక్కడ మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. అటువంటిది ఒకటి రావాలి. ఈ దేశ మౌలికమైనటువంటి రాజ్యాంగ విలువల్ని రక్షించుకోవడం, మీరు ఏదైతే మనము ఈ సెక్యులరిజం అంటామో, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి లిబర్టీ అంటామో, లేదా మిగతా ఇష్యూస్ ఏవైతే భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిందో, కల్పించిందో, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏ మార్గం అయితే చూపించినాడో ఆ మార్గం నుంచి దేశమే డీవియేట్ అవుతుంది. కాబట్టి దీన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం యువ నాయకత్వం చేయాలనేటువంటిది నా సలహా. నా ఎఫర్ట్ అయితే నేను బ్రహ్మాండంగా పర్సనల్గా కానండి, పార్టీ పరంగానండి, నా ఎఫర్ట్ నేను పెడతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా చాలా విషయాల్ని మనసు విప్పి మాట్లాడుకున్నందుకు, ఇది కేవలం మన సంభాషణ మాటల వరకే కాకుండా మనం అనుకున్నటువంటి ఏదో ఒక రూపంలో కార్యరూపం దాల్చితే మనకి దేశంలో కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం నెరవేరుతుందని ఆశిద్దాం.